హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలూ పరాటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా మనం గోధుమ పిండి కలుపుకోవాలి. నేను గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి మీకు కావాల్సినంత తీసుకోండి. దీనికి ఏమీ క్వాంటిటీ ఏం లేదు. 2 స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను నేను. 2 స్పూన్స్ శనగపిండి, ఎందుకంటే బైండింగ్కి యూజ్ అవుతుంది. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వాము. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుని దీన్ని సాఫ్ట్ డౌ లాగా కలుపుకోవాలి. సాఫ్ట్ లాగా పరాటాలోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ముందుగా మనం ఉడకబెట్టిన పొటాటో తీసుకున్నాను నేను. వీటిని స్మాష్ చేసుకోవాలి. లేదు గ్రేట్ చేసుకోండి మీరు. ఆలు స్మాష్ చేసుకున్న దాంట్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు అండ్ 1 స్పూన్ కారం అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకొని నేను ఇట్లా స్టఫింగ్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం పరాటా చేసుకొని దాంట్లో స్టఫ్ చేసుకున్నాం. మనం నానబెట్టి ఉంచుకున్న గోధుమ పిండి ఉంది కదా, దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేస్తున్నాను.
ఇప్పుడు స్టఫింగ్ ఎలా చేసుకోవాలంటే కొంచెం పిండి చల్లుకొని ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో మనం స్టఫింగ్ పెట్టుకున్నాం. ఈ ఆలూ మిక్స్చర్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఒక బాల్ లాగా చేసుకొని పెట్టుకుంటే మీకు త్వరగా అయిపోతుంది. ఇలా చేసుకొని దీన్ని ఇలా దగ్గరకు చేసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే తీసేసుకోవచ్చు. దీన్ని ఫస్ట్ ఇట్లా ఫ్లాటన్ చేసుకోండి, ఇట్లా ఒత్తుకోండి. తర్వాత మీరు కర్రతో రోల్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు లోపల స్టఫింగ్ ఏదైతే పెట్టారో అది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే స్టఫింగ్ బయటకు వచ్చేస్తే పరాటాలు సరిగ్గా బాగుండవు. పరాటా అనేది కొంచెం మందంగానే ఉంటుంది, మనం చపాతీలాగా పల్చగా చేసుకోవాలంటే కుదరదు. చూసారా, పరాటా స్టఫ్ చేసేసుకున్నాం కదా, సేమ్ ఇలాగే మిగతావి కూడా రెడీ చేసుకున్నాం.